అండ్ అదే రకంగా మన ఓకే టీవీ ప్లాట్ఫామ్లో ఎవరైతే బాధితురాలు, ఎవరైతే 16 సంవత్సరాల అమ్మాయి మీద అఘాయిత్యం జరిగిందో, ఇది జరిగి 50 రోజులుగా వస్తుంది. వాళ్ళు పోలీసుల చుట్టూ తిరిగి 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 అలసిపోయి మానసిక క్షోభ తప్ప వాళ్ళకి ఈ సొసైటీలో మిగిలిందేమీ లేదు. ఆ తల్లి, ఆ అమ్మాయి వాళ్ళ తల్లి మనతో పాటు ఓకే టీవీ స్టూడియోలో ఉంది. అమ్మ రండి అమ్మ. నమస్తే అమ్మ. చెప్పండి అమ్మ, అసలు ఏం జరిగింది? ఎవడు వీడు? ఇది జరగడానికి కారణం ఏంది? ఒక్కసారి ఈ మొత్తం కూడా కదిలిపోవాలా? ఏం చేస్తుంది ప్రభుత్వం? నిద్రపోతోంది ఎలక్షన్స్ టైంలో. పోలీసులు కూడా కాపాడట్లేదు. కేసుల చుట్టూ మీరు 50 రోజులు వేసుకొని మీ అమ్మాయిని వేసుకొని తిరుగుతున్నారంటే మీ బాధ ఒక్కసారిగా కలిసి కళ్ళకు కట్టినట్టుగా మీ బాధను చూపించండి తెలంగాణ సీఎంఓకి కానీ రేవంత్ రెడ్డి గాని. నాకు 2 ఆడపిల్లలు మేడం. వీడు మా పాపతో పాటు షోహేబ్ అనే వ్యక్తి కాలేజ్లోని డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఫైనల్ ఇయర్ చదువుతూ ఫ్రెండ్షిప్ చేసుకొని మా ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. వస్తూ ఉంటే మా పాప కూడా అన్న అన్న అని పిలిచేది. ఇద్దరు కూడా అన్న చెల్లెళ్ళు అనుకుని మేము అనుకుంటాం తప్ప నేను కూడా రానిచ్చాను ఇంటికి. అండ్ మా ముస్లిం అబ్బాయి, సరే ముస్లిం అయినా కూడా ఏమవుతుందిలే అని నేను ధైర్యంతో, మంచి వ్యక్తులు ఉంటారు, అందరూ చెడ్డవాళ్ళు ఉంటారు కదా అని నేను నమ్మి ఇంటికి రానిచ్చినందుకు ఆ అబ్బాయి 4వ తారీఖున నా పాపతో చాలా దారుణంగా హింస పెట్టాడు. మా పాప ఆ విషయం చెప్పుకోలేకపోయింది నాతోటి. అప్పటికే మా పెద్ద పాప గురించి నాకు ఏదో కొంచెం అనుమానం వచ్చి ఆమె గురించి డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. ఇంట్లో గొడవలు నడుస్తూ ఉన్నాయి. వద్దు నాన్న, నువ్వు జాబ్కి వెళ్ళొద్దు, ఒకవేళ ప్రైవేట్ గా చదువుదు కానీ నువ్వు డిగ్రీ కూడా మానేసేసి అని నేనేదో డిస్కషన్ చేస్తూ ఆమె ఒప్పుకోవట్లేదు. అట్లా జరుగుతున్నాయి. ఆ ఇదిలో మా పాప నాకు చెప్పలేకపోవడాన సరే నాగి ఉగాది పండుగ రోజు ఇంట్లోని భోజనం చేసి సాయంత్రం 5 గంటల 6 గంటల టైంలో మా పాప ఇంట్లోండి బయలుదేరింది, పెద్ద పాప. ఇక ఆ రోజు ఇంటికి రాలేదు. ఆ మరుసటి రోజు రంజాన్ పండుగ. ఆ రంజాన్ పండుగ ముందు రోజు షాపింగ్ చేస్తూ మా పాప వాడితోటే ఉన్నదని నాకు తెలిసింది. ఆ తర్వాత ఆ షోహేబ్ అనే వ్యక్తికి కూడా మేము కాల్ చేసాము. కాల్ చేస్తే ఏం జరిగిందంటే, నాతోనే ఉంది ఆంటీ, మీరేం టెన్షన్ పడద్దు, నేను తీసుకొని వస్తాను అని అన్నాడు. అర్ధరాత్రి కరెక్ట్గా 2 గంటలుగా అర్ధరాత్రి మా పాపతో మేము ఫోన్ మాట్లాడినాక 2:30 టైంలో ఫోన్ కట్ చేసి నేను ఇంటికి రాను అని చెప్పినాక ఈ అబ్బాయికి ఫోన్ చేశాక ఈ అబ్బాయి నేను తీసుకొస్తాను ఆంటీ అని అన్న మనిషి 4:30 వరకు మేము నిద్రపోలేదు. తెల్లవారుజాము వస్తాడు అని చెప్పి ఎదురు చూస్తూనే ఉన్నాము. నేను రాను అని చెప్పని అంటుంది అనేసరి అప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఇక ఫోన్ టచ్లో లేడు. ఇక ఆ తర్వాత మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. పోలీసులు ఏం పట్టించుకోలేదు. ఆ తర్వాత 13వ తారీఖున మా పాప నాకు ఇలా జరిగిందమ్మా, అక్క గురించి కొన్ని న్యూడ్ ఫొటోస్ ఏవో చూపించాడు, నేను అందుకని భయపడ్డాను, మళ్ళీ ఇవి పరువు ఎక్కడ ఇంటర్నెట్ చెప్తే ఇది బయట పెడతా అని చెప్పి బ్లాక్మెయిల్ చేశాడు. ఇంటర్నెట్ లో పెడతాడేమో, అక్క పరువు పోతుంది, నా పరువు పోతుంది, నేను ఎలాగాని నేను మదన పడిపోయాను, నేను చెప్పలేకపోయినమ్మా ఎవరికి అని నాకు మా పాప చెప్పేసరికి నేను కూడా పోలీస్ కంప్లైంట్ ఇక తెగించి నేను వెళ్ళాను. అయితే అయింది, ఆ పాప నాశనం ఈ పాప నాశనం అవుతుంది అని చెప్పి తెగించి వెళ్ళేసరికి పోలీసులు అసలు యాక్షనే తీసుకోలేదు. ఇంకా మా పాపని వీడియో ఇట్లాగా ఫోన్ పెట్టుకొని 2 మినిట్స్ బయటకు వెళ్ళండి అని ఎస్ఐ రమేష్ సారు ఇట్లా వీడియో తీస్తున్నట్టు నాకు డౌట్ వచ్చింది. నేను డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోయి, ఏంటి సార్ ఇది, మీరు ఒక ఆడపిల్లని మీరు ఎందుకు వీడియో తీస్తున్నారు, ఏదైనా ఉంటే నా ఎదురుగా తీయచ్చు కదా, డైరెక్ట్ గా తీసుకోండి, లేదంటే ఏదైనా లేడీస్ ని చెప్పి మీరు మాట్లాడండి అని నేను క్వశ్చన్ చేశాను. లేదమ్మా ఏం తీయట్లేదమ్మా అని పక్కన పెట్టేశాను. నేను గట్టిగా అరిచేసరికి సీఏ గారు పిలిచి అమ్మ రేపు రండి అమ్మా, రేపు ఏదో ఒకటి చేద్దాము. వెళ్ళాను. ఎలక్షన్ రెడ్డి గారు సరే చేస్తానన్నారు. ఆ మరుసటి రోజు కన్వెన్షన్ మొత్తం మారిపోయింది. ఆయన మాట్లాడే తీరు కూడా సార్ ఇప్పుడు మీరు న్యాయం చేస్తారా చెయ్యరా, చేయకపోతే వదిలేసేయండి, నేను ఎక్కడికి వెళ్ళి నేను చేయించుకోవాలో నాకు తెలుసు, నేను కమిషనర్ దగ్గరకనే వెళ్తాను అని అనేసరికి వద్దమ్మా నువ్వు కూర్చో అని చెప్పి బలవంతంగా కేసు పెట్టినట్టే పెట్టారు వాళ్ళు. ఉల్టా మీకే కౌన్సిలింగ్ చేస్తారు. ఎందుకమ్మా ఆడపిల్ల జీవితము, ఆడపిల్ల రేపు ఏమన్నా ఇదవ్వాల్సి, సార్ ఈ రోజుల్లో ఇవాళ జరిగింది రేపే మర్చిపోతున్నారు, నా బిడ్డకు జరిగిన అన్యాయానికి నేనేం చేయలేదా, రేపు ఇంకొక ఆడపిల్లలు కూడా ఇట్లానే జరుగుతాయి, ఆల్రెడీ ఆడపిల్లని తీసుకెళ్లిపోయాడు కాబట్టి తన ఇంకొక వస్తుంది అనేసారు. ఇంకొక ఆడపిల్ల ఇప్పుడు మీరు ఈ కేసు పెట్టినా కూడా ఆ పాప గురించి మీరు పెట్టారనే అంటారు అని మమ్మల్ని భయపెడుతున్నారు, బెదిరిస్తున్నారు. సరే సార్ మీరు చెయ్యనంటే వదిలేసేయండి, సిపి గారి దగ్గరికి వెళ్తాను.
వద్దులేమ్మా నేను కడతాను అన్నారు. ఇక ఆ రోజు ఎఫ్ఐఆర్ కట్టారు. 16th 16th రోజు ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ అయింది. 14th రోజు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎఫ్ఐఆర్ చేసింది దౌర్భాగ్యులు 16th రోజు. 16th రోజున 16th చేసి ఒక చిన్న నర్సింగ్ మేడం, నేను అది రికార్డు కూడా చేసుకున్నాను. అది వీడియో రికార్డ్, ఎందుకంటే పోలీసుల మీద నాకు నమ్మకం లేదు కాబట్టి నా జాగ్రత్తలో నేను ఒక వీడియోలో రికార్డ్ చేసుకున్నాను. డాక్టర్లు మాట్లాడిన మాటలు ప్రతిదీ ఉంది నా దగ్గర. ఏం మేడం ఏమైంది మేడం అని అడిగితే అవునమ్మా జరిగింది. నాకు అక్కడే బాధ వేసింది, ఏడ్చుకున్నాను. అయిపోయిన తర్వాత సార్ని అడిగా, 1500 మమ్మల్ని ఇమ్మన్నారు. 1500 జనరల్ గా గవర్నమెంట్ ఇప్పుడు మీరు ఎఫ్ఐఆర్ పెట్టారంటే అంత పోలీసుల బాధ్యత. 1500 ఇవ్వండి అమ్మా అన్నారు. అదేంటి మేడం మేము 1500 ఇవ్వడం ఏంటి, మీరు గవర్నమెంట్ హాస్పిటల్ కదా తీసుకెళ్లాల్సింది, మీరు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని క్వశ్చన్ చేశారు. మాట్లాడితే ఇక్కడ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ డాక్టరేనమ్మా, ఏం టెన్షన్ లేదు మీకు అని చెప్పారు. 1500 ఆ కానిస్టేబుల్ వచ్చిన ఆమెనే ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మమ్మల్ని మళ్ళీ సీఏ గారి దగ్గర తీసుకొని వెళ్ళి, అమ్మ మీరు అనుమానిస్తున్నారు, ఒకవేళ రేపు మళ్ళీ రండి, రేపు మళ్ళీ ఆ పాపని మెడికల్కి పంపిస్తాము, మెడికల్లోని మళ్ళీ టెస్ట్ చేస్తాము అంటే నేను అన్నా, మేడం సార్ ఆ పాప చిన్న పిల్ల, అన్నిసార్లు టెస్ట్లు అంటే ఆ పాప తట్టుకోగలదు, భయపడుతుంది. అర్థం, మీరు ఫస్టే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సింది, మీరు తప్పు చేసి మేము మా పాప మళ్ళీ భరించాలంటే ఎట్లాగా సార్ అని నేను క్వశ్చన్ చేశాను. చేస్తే సరే అమ్మా పర్లేదు, మీకు ఓకే అంటే పర్లేదు, మాకు మీరు చిన్న నర్సింగ్ హోమ్ అంటున్నారు కాబట్టి సరే ఏం న్యాయం చేస్తారో చెయ్యండి సార్, మా పాప అయితే ఇంకా కూర్చోలేదు మాట్లాడలేదు మా పాప అని చెప్పాను. చెప్పినాక సరే అని చెప్పి ఇక ఎఫ్ఐఆర్ అయింది. వచ్చేసాం, ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోండి రేపు అని. ఇక అంతే, అప్పటి నుండి పోలీసులు ఇంటికి వచ్చారు. పంచనామా అయింది, మా ఇంటికి వచ్చారు, ఎంక్వైరీ చేసుకున్నారు. ఈ పక్కన ఇరుగు పొరుగు వాళ్ళందరూ వస్తున్నాడు, అప్పుడప్పుడు ఆ రోజు కూడా వచ్చాడు, ఒక బాబు చూశాడు, అవన్నీ కూడా చెప్పారు. చెప్పినవన్నీ రాసుకున్నారు, సంతకాలు పెట్టించుకున్నారు. ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, అన్ని మెడికల్ అయిపోయింది. 164 రికార్డు అంటే కోర్టులోని పాపని పిలిచి అడిగారు, అది కూడా రికార్డ్ అయిపోయింది. మరి ఇన్ని అయిపోయినా కూడా ఒక్కసారి కూడా అరెస్ట్ చేయట్లేదు ఏంటి సార్? ఇన్వెస్టిగేషన్ అమ్మా, ఇన్వెస్టిగేషన్. సార్ ఏమి ఇన్వెస్టిగేషన్ అని సిపి గారి దగ్గరికి వెళ్ళాం. సిపి గారి దగ్గరికి వెళ్ళినాక మా న్యాయం జరగదు. ఇక సిపి దగ్గర కూడా వెళ్ళాం మేము 2 సార్లు వెళ్ళాను, ఒక్కసారి కూడా సిపి గారి దగ్గర కూడా న్యాయం జరగలేదు. న్యాయం జరగకపోయేసరికి ఇక దేవుళ్ళలాగా ఒక అడ్వకేట్ నాకు సహాయం చేశారు.